ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి డిపార్ట్మెంటల్ పరీక్షలు ఈఓటి 141, కోడ్ 8, కోడ్ 10 పరీక్షలకు సంబంధించి ట్రెజరీ కోడ్ అనే అంశము అత్యంత ముఖ్యమైనది. ఈ ట్రెజరీ కోడ్కు సంబంధించినటువంటి కొన్ని రిజిస్టర్స్ గురించి డిపార్ట్మెంటల్ పరీక్షలలో ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. ఆల్రెడీ టీబీఆర్, ఇంక్రిమెంట్ వాచ్ రిజిస్టర్ల గురించి గతంలోనే వీడియో చేయడం జరిగింది. ఈ వీడియోను మీరు చూడాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఐ బటన్పై క్లిక్ చేసి టీబీఆర్ మరియు ఇంక్రిమెంట్ వాచ్ రిజిస్టర్ల గురించి మీరు వివరంగా తెలుసుకోవచ్చు. ఈ వీడియోలో సేఫ్ కస్టడీ రిజిస్టర్, పర్మనెంట్ అడ్వాన్స్ రిజిస్టర్, పర్మనెంట్ అడ్వాన్స్ డిస్బర్స్మెంట్ రిజిస్టర్ల గురించి వివరంగా తెలుసుకుందాం. అలాగే ఈ అంశాలకు సంబంధించి ఏ రకమైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉందో ఆ ప్రశ్నల గురించి కూడా తెలుసుకుందాం. సేఫ్ కస్టడీ రిజిస్టర్. సేఫ్ కస్టడీ రిజిస్టర్ గురించి ఏపీ ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లోని ట్రెజరీ రూల్ 11 ఇన్స్ట్రక్షన్ 19లో తెలియజేయటం జరిగింది. ఈ సేఫ్ కస్టడీ రిజిస్టర్ను ఫామ్ నెంబర్ 19లో ట్రెజరీ ఆఫీసర్స్ మరియు సబ్ ట్రెజరీ ఆఫీసర్స్ మెయింటైన్ చేయవలసి ఉంటుంది. ఈ సేఫ్ కస్టడీ రిజిస్టర్లో ట్రెజరీకి సంబంధించిన క్యాష్ చెస్ట్స్ మరియు సీల్డ్ ప్యాకెట్స్ యొక్క వివరాలు నమోదు చేస్తారు. పర్మనెంట్ అడ్వాన్స్ రిజిస్టర్. పర్మనెంట్ అడ్వాన్స్ రిజిస్టర్ గురించి ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లోని ట్రెజరీ రూల్ 16లో వివరంగా తెలియజేయటం జరిగింది. పర్మనెంట్ అడ్వాన్స్ రిజిస్టర్ను ఫామ్ నెంబర్ 27లో మెయింటైన్ చేయాలి. డిడిఓ పరిధిలో ఉన్నటువంటి ఉద్యోగులకు శాంక్షన్ చేయబడినటువంటి వివిధ రకాల పర్మనెంట్ అడ్వాన్సెస్ గురించి ఈ రిజిస్టర్లో నమోదు చేయడం జరుగుతుంది. పర్మనెంట్ అడ్వాన్స్ డిస్బర్స్మెంట్ రిజిస్టర్. ఈ పర్మనెంట్ అడ్వాన్స్ డిస్బర్స్మెంట్ రిజిస్టర్ గురించి ట్రెజరీ కోడ్ వాల్యూమ్ 1లోని ట్రెజరీ రూల్ 32 SR 5లో వివరంగా తెలియజేయడం జరిగింది. పర్మనెంట్ అడ్వాన్స్ డిస్బర్స్మెంట్ రిజిస్టర్ను ఏపీటీసీ ఫామ్ 89లో మెయింటైన్ చేయవలసి ఉంటుంది.